ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంశులు వ్లాగ్స్. నెక్స్ట్ వీడియో ఏంటంటే మేము రీసెంట్గా తిరుమల ట్రిప్కి అయితే వెళ్ళామండి. ఆ ట్రిప్ మొత్తం ఎలా ఎంజాయ్ చేశాను ఏంటి అనేది నేనైతే కొన్ని క్లిప్స్ అయితే తీశాను. ఆ వీడియో మొత్తం పెట్టాలనుకుంటున్నాను, చూపించాలనుకుంటున్నాను ఎలా వెళ్ళాం ఏంటి అనేసి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్ కోసం. మేమైతే తిరుమలకి థర్స్డే వెళ్ళామండి. థర్స్డే నైట్ ఇక్కడ బయలుదేరి అరౌండ్ 10:30-11 ఆ టైంకి వెళ్ళాము. అక్కడికి రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 2 అయింది. 2కి అక్కడికి వెళ్ళిపోయి సర్వదర్శనం టోకన్స్ తీసుకొని బయటకు వచ్చేసరికి 4:30 అయింది. 4:30కి అక్కడ ఇప్పుడు మనకి శ్రీనివాసం ఉంటుంది కదా, అక్కడ ఆపోజిట్లో ఒక రూమ్ అయితే తీసుకున్నాము. కానీ మీరు కొంచెం ఎంక్వైరీ చేసుకొని తీసుకోండి. రూమ్స్ చాలా కాస్ట్ అనిపించింది మేము తీసుకున్న రూము. మరి ప్లస్ రూమ్ కాస్ట్ ప్లస్ రూమ్ కూడా నాకేమంత వర్తబుల్ అనిపించలేదు, అంత నీట్గా లేదనమాట. సో చూసుకొని తీసుకోండి. అలాగే తర్వాత మేము అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి ఇస్కాన్కి వెళ్ళిపోయాము. ఇదైతే ఇస్కాన్ వ్యూ అండి. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. మాకు నైట్ 9కి దర్శనం ఉందనేసి, ఫ్రైడే నైట్ 9కి దర్శనం టోకెన్ వచ్చింది. సో అందుకని మేము టైం ఉంది కదా అనేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. పిల్లలు అందుకు ఎంజాయ్ చేస్తారు చూడలేదనేసి ఇక్కడికైతే వెళ్ళాం. ఫస్ట్ మేము ఇస్కాన్కి. మాకు ఏమైందంటే ఇస్కాన్ టెంపుల్లో అదే రోజు ఏదో పెద్ద హోమము ఇంకా ఏదో విశేషమైన పూజ జరుగుతుంది. మా లక్ అనుకోవాలి. ఆ పూజకు కూడా మేము ఎదుర్కోగలిగామన్నమాట, ఎదుర్కొన్నాము. బాగా ఉన్నింది పూజ, మొత్తం చూసాము. కానీ బయట మాత్రమే నేను ఇస్కాన్ బయట వ్యూ మాత్రమే తీయగలిగాను. లోపల వీడియోస్ అలౌ లేదు, ఫొటోస్ వీడియోస్ ఓన్లీ ఎంట్రన్స్ వరకే. నేను లోపల కూడా తీద్దామని తీసుకెళ్తే మొబైల్ వాళ్ళు అక్కడ వీడియో ఆపమని చెప్పారు. బట్ లోపల పూజ అయిపోయిన తర్వాత చాలామంది అక్కడ వీడియో తీస్తుంటే సరే కదా అనేసి నేను కూడా కొంచెం చిన్న ఇక్కడ అదే ఆ వీడియో వెళ్ళినప్పుడు కూడా కొంచెం అమౌంట్ డొనేట్ చేసినందుకు పూజెస్ డొనేట్ చేసినందుకు థ్యాంక్స్ అలా వస్తూ ఉంటాయి. ఈరోజు కూడా కొన్ని డొనేషన్స్ చేశాము. అండ్ ఇక్కడ చాలా ప్రసాదాలు అంటే ఫుడ్, స్వీట్స్, షాపింగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అన్నమాట. ఇంకా పిల్లలకి అలాగే రుద్రాక్షలు ఇంకా చాలా అంటే చాలా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. అలాగే చిన్న చిన్న బొమ్మలు, కృష్ణుడివి డెకరేషన్ అంటే మనము అక్కడ డెకర్కి పెట్టుకుంటాం కదా షోకేస్లో, అలాంటివి చాలా ఉన్నాయి. కానీ వీళ్ళు ఇక్కడ వీడియో అలౌ లేదన్నారు. సో నేను మధ్యలో నిలపాల్సి వచ్చింది. తర్వాత ఇంకా ఇది బయట వ్యూ. అక్కడ బయట కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం అన్నమాట. బయటకు వచ్చిన తర్వాత మేము ఇంకా అక్కడి నుంచి మేము పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము. బట్ టైం కుదరలేదు. సో ఇంకా పైకి వెళ్ళేసరికి లేట్ అవుతుందని ఇంకా పైకి స్టార్ట్ అయిపోయామన్నమాట. చాలా చెకింగ్ అన్నమాట. తిరుమల ట్రిప్ అంటే చెకింగ్కే టైం పడుతుంది. అక్కడి నుంచి మొత్తం అంతా సర్దుకొని బ్యాగ్స్ అవి అంతా రూమ్లో నుంచి ప్యాక్ చేసుకొని ఓన్ వెహికల్ తీసుకొని వెళ్ళామన్నమాట. ఆ వెహికల్లో పెట్టుకొని వెళ్ళాము. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దింపి మొత్తం చెకింగ్ అన్నీ దింపి అక్కడంతా చెక్ చేసి మళ్ళీ మొత్తం మళ్ళీ పెట్టుకొని ఇలా చాలా టైం పట్టిందనమాట. పైకి వెళ్ళడానికి దగ్గర 1.5 hours 2 hours పట్టింది. సో టైం ఉంది కదా అనేసి నేను కొన్ని క్లిప్స్ అయితే వీడియో తీసానమాట. ఫుల్ రష్ ఉంది టైం. ఇంకా ఇది శ్రావణ మాసం స్టార్ట్ కదా, అందుకని ఫుల్ చాలా రష్ ఉందన్నమాట. మాకు దేవుడి దర్శనం బాగా శ్రావణ మాసంలో బాగా ఫస్ట్ వీకే కుదిరిందని మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా అక్కడంతా అన్నీ తీసుకొని చెకింగ్ చేసుకొని కొద్దిసేపు వెయిట్ చేసామన్నమాట వెహికల్ రావడానికి. కొంచెం అంటే లైట్గా రెయిన్ పడుతున్నట్టు క్లైమేట్ అలా చాలా బాగా అనిపించింది అనమాట మేము పైకి వెళ్ళేటప్పుడు మాత్రం. నేను అయితే పైకి వెళ్ళిన తర్వాత వీడియో క్లిప్స్ తీయడానికి నాకు అంత కుదరలేదు. అంటే మాకు దర్శనము అవి ఇవి ఫుల్ రష్, చిన్న బాబు ఉండడం వల్ల సో వీడియోస్ తీయడానికి అవ్వలేదన్నమాట. ఇంకా పైకి వెళ్ళగానే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఇంకా
దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అంత టైం కుదరలేదు, సో పైన క్లిప్స్ ఏం తీయలేదు. ఇలా కొన్ని దారిలో వెళ్ళేటప్పుడు కొండ మీద వ్యూ నేచర్ అనేది కొన్ని వీడియోస్ అయితే నేను తీసాను అనమాట. మొత్తం మేము అంటే ఇది ప్లాన్డ్ కాదు, అప్పటికప్పుడు సడన్గా అనుకొని వెళ్ళాము. లేకపోతే మనం ఇలా ప్లాన్డ్గా తిరుమలకి వెళ్ళామంటే కనుక తక్కువ బడ్జెట్లోనే యాప్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అంత మనం ఇంకా బస్సెస్కి అలా వెళ్తే, ట్రైన్కి బస్సెస్కి అలా వెళ్ళామంటే కనుక ఇంకా తక్కువ కాస్ట్లో పర్ హెడ్ పర్ పర్సన్కి మనకి ఒక 1000 రూపీస్ 1500లో వెళ్ళొచ్చు అనమాట. ఒక రూమ్ తీసుకున్నాము అంటే మనం కింద రూమ్ తీసుకోవడం అనేది తప్పు అనిపించింది మాకు. డైరెక్ట్గా పైకి వెళ్ళేసి పైన రూమ్స్ తీసుకొని పైన వ్యూ పాయింట్స్ ఉన్నాయి కదా, పాప వినాశనం, ఆకాశగంగా, ఇవంతా అవి చూసుకుని ఉంటే బాగుండు కింద వ్యూ కంటే అనిపించింది నాకు. మనం ఇలా ప్లాన్డ్గా వెళ్తే మాత్రము అన్నీ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో, అంటే మేము కడప నుంచి వెళ్ళాం కదా, 250 రూపీస్ పర్ హెడ్ బస్ టికెట్ పడుతుంది. రాను పోను అంటే పర్ హెడ్ 500 రూపీస్ తిరుపతికి. తిరుపతి నుంచి పైకి 150 రూపీస్ టికెట్, అంటే 300 అప్ అండ్ డౌన్ 800 రూపీస్ పర్ హెడ్. ఒకవేళ రూమ్ మనకి ఒకవేళ 100 రూపీస్ పడినా కూడా 900. ఇంకా దర్శనం సర్వదర్శనం ఫ్రీ టోకెన్ కాబట్టి ఇంకా మనం ఏమైనా షాపింగ్ అవి ఇవి వేసుకున్నా ఒక 1500 పర్ హెడ్. అలా సింపుల్గా తక్కువ బడ్జెట్లో మనము ప్లాన్డ్గా వెళ్తే మాత్రము అలా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. మనము కింద టోకన్స్ ఎర్లీ మార్నింగ్ తీసుకున్నామంటే తీసుకున్న ఎంపటినే అంటే ఇంకా వెంటనే మనము పైకి వెళ్ళిపోవడం బెటర్. కింద రూమ్ తీసుకొని ఇలా ఒకవేళ కింద వ్యూ పాయింట్స్ చూసుకోవాలంటే ఓకే, బట్ కింద రూమ్స్ తీసుకోవడం అంటే వాళ్ళని వీళ్ళని నమ్మొద్దు. మీరు 1-2 చోట్ల సెర్చ్ చేసి ఎక్కడ తక్కువ, రూమ్ ఎలా ఉంది, నీట్గా ఉందా అన్నీ సెర్చ్ చేసి తీసుకోవచ్చు. అలాగే ఆ రూమ్ ఎక్కడైతే తీసుకుంటామో ఆ హోటల్స్లో అయితే కాఫీ టీ అయితే అస్సలు టేస్ట్ చేయొద్దు, అసలు ఏం బాగుండదు. కొంచెం తిరిగితే మనకి ఎక్కడ బాగుంటుంది ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. మేమైతే అక్కడే పక్కన కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, చిన్న బండి అలాగో కూడా పెట్టుకొని ఉన్నారు. అక్కడికి వెళ్ళి కాఫీ అలాగే టిఫిన్స్ కూడా చేసామన్నమాట. బాగానే అనిపించింది. పైన మాత్రం చాలా చోట్లనే దొరుకుతుంది కాబట్టి పైన ఆల్మోస్ట్ అన్ని చోట్ల బాగానే ఉంటుంది బ్రేక్ఫాస్ట్, అందుకు సో ప్రాబ్లం లేదు ఫుడ్. ఇంకా మనకి పైకి వెళ్తే మనకి వెంగమాంబ అన్నదానం ఉంది కదా, అక్కడ ఫుడ్ అయితే సూపర్ క్వాలిటీ, అసలు మన ఇంట్లో కంటే ఇంకా ఫుల్ క్వాలిటీగా చేశారనమాట అన్నదానం ఫుడ్. చాలా బాగా అనిపించింది నాకు అక్కడికి వెళ్ళినప్పుడు. అన్నదానంలో కనీసం ఒక్కసారైనా మనం 3 పూట్ల ఉండగలిగితే ఒక్క పూటైనా అక్కడ తినండి. ఆ అన్నదాన దాంట్లోనే చిన్న క్లిప్ అయితే తీసాను అక్కడ చిన్నది. ఇలా మేమైతే మా తిరుమల ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాము. మేము 6-7 ఆ టైంలో అయిపోయింది మాకు దర్శనం. ముందే చేసుకున్నాము మేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.